ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరచడం కొరకు ఒక చిన్న మాట. మనం బైబిల్లో చూసినట్లయితే రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. ఇన్ జీసస్ నేమ్ ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నీ నుంచి నా నుంచి ఆశిస్తుంది ఏంటి అంటే, మనం దేవుని సేవించాలి, దేవునితో సహవాసం చేయాలి, దేవునికి ప్రార్థన చేయాలి, దేవుని ఆరాధించాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. అయితే ఎట్లా చెయ్యాలి అంటే ఆసక్తి కలిగి చేయాలి. భక్తుడు అంటున్నాడు, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. ప్రభువుని సేవించే మనము ఆత్మలో తీవ్రత కలిగి, తృష్ణ కలిగి ప్రభువుని సేవించే వారిగా ఉండాలండి. ఈరోజు నీ జీవితంలో ఆత్మయందు తీవ్రత కలిగి ప్రభువుని సేవిస్తున్నావా? ఆసక్తితో దేవునికి ప్రార్థించే వ్యక్తిగా ఉంటున్నావా? ఆసక్తితో దేవుని ఆరాధించే వ్యక్తిగా, దేవుని మందిరానికి వెళ్లే వ్యక్తిగా, దేవుని కొరకు బ్రతికే వ్యక్తిగా నీ ఉంటున్నావా? ఒక్కసారి ఆలోచించు. నీ ఆసక్తి చల్లారిపోయిందా, లేకపోతే నిత్యము మండుచున్న అగ్ని వలె వెలిగింపబడుతుందా? ఒక్కసారి ఆలోచించు. ప్రభు నీ నుంచి నా నుంచి ఆశపడుతుంది ఏంటంటే, నిత్యము మండే వారిగానే మనం ఉండాలి. ఆసక్తి విషయంలో మాంద్యులుగా కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువుని సేవించాలి. మనం అప్పుడు ఏ విధంగా అలా సేవిస్తామో అప్పుడు ఖచ్చితంగా ప్రభువుని సంతోషపరచగలుగుతాం. దేవుడు మన జీవితాన్ని చూసి సంతోషిస్తాడు. ఈ లోకంలో మనం ఎట్లా బ్రతుకుతున్నాం అన్నది కాదు, కానీ ఈ లోకంలో ఏ విధంగా బ్రతికినా, ఏ క్షణమందు ప్రభు మనల్ని చూసినా ఆయన మన జీవితాన్ని బట్టి సంతోషించాలి అన్న ధ్యేయంతో బ్రతకాలండి. కాబట్టి ఈ రోజు వరకు నీ జీవితాన్ని బట్టి దేవుడు సంతోషించాడో లేదో నాకైతే తెలియదు, కానీ ఇకపైనైనా దేవుని సంతోషపరచడానికి ప్రయత్నించు. అంటే ఆసక్తితో ప్రభువుని సేవించడానికి, ఆత్మయందు తీవ్రత కలిగి ప్రభువుని సేవించడానికి, నువ్వు ప్రార్థించిన, వాక్యం చదివినా, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినా, దేవునితో సహవాసం చేసినా, ఆరాధించిన, ఏం చేసినా అది ఆసక్తితో, పూర్ణ ఆసక్తితో ప్రభువుని సేవించడానికి ప్రయత్నించు. తద్వారా దేవుని నుంచి మెప్పులు పొందుకోవడానికి ప్రయత్నించు. అటువంటి గొప్ప కృప, ఆసక్తితో ప్రభువుని సేవించే కృప, ఆత్మయందు తీవ్రత కలిగి ప్రభువుని సేవించే కృప ప్రభువు ఎల్లప్పుడూ మనకి దయచేయును గాక. ఆమేన్.